భారత ఆక్వా రంగం ఒకవైపు ఎగుమతుల ద్వారా కోట్ల రూపాయల రెవెన్యూని తెచ్చిపెడితే మరోవైపు దేశీయంగా లక్షల కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది. ఈ రంగానికి కొత్త అవకాశాలు, మార్కెట్లు, వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల దిశగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో హైదరాబాద్లోని ద పార్క్ హోటల్లో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ష్రింప్ రిటైల్ 2025 4వ జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఎన్ఎఫ్డిబి సహకారంతో P2C కమ్యూనికేషన్స్ చేపట్టిన ఈ ప్రధాన ఈవెంట్ రైతు నుంచి రిటైలర్ వరకు అందరినీ కలిపే వేదికగా నిలిచింది. ఈ 2 రోజుల సమావేశం ప్రధాన ఉద్దేశ్యం దేశీయ మార్కెట్ను అభివృద్ధి చేయటం, విలువ ఆధారిత ఫ్రోజెన్ ఉత్పత్తుల పరిధిని పెంచటం, రైతులకు మెరుగైన ధరలు దక్కే రిటైల్ వ్యవస్థను బలోపేతం చేయటం. ఈ కార్యక్రమానికి ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహ్రా, తెలంగాణ మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి, తెలంగాణ ఫిషరీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ప్రభుత్వం చేపల పెంపకం, రిటైల్ మార్కెట్లు, విలువ ఆధారిత ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. రైతులకు మెరుగైన ధరలు లభించేలా మోడర్న్ టెక్నాలజీతో ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. డాక్టర్ బిజయ్ కుమార్ బెహ్రా మాట్లాడుతూ అమెరికా విధించిన 25% సుంకాలు భారత రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయని గుర్తు చేశారు. ప్రతి ఏడాది భారత్ నుంచి అమెరికాకే దాదాపు $2.4 బిలియన్ విలువైన రొయ్యలు వెళ్తున్నాయి. సుంకాల భారంతో ఆంధ్రప్రదేశ్ రైతులు, ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ట్రంప్ తలుపులు మూసినా మనకు కొత్త మార్గాలు ఉన్నాయని, చైనా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్, సౌదీ, రష్యా వంటి దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేస్తూ మన ఎగుమతులను విస్తరించేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టిందని తెలిపారు. మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రమని, జాతీయ చేపల ఉత్పత్తిలో 30% కంటే ఎక్కువ వాటా ఈ రాష్ట్రానిదే అని అన్నారు. తెలంగాణలో తీర ప్రాంతం లేకున్నా ప్రతి సంవత్సరం 4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతున్నాయని, ఈ 2 రాష్ట్రాలకు ఎన్ఎఫ్డిబి అన్ని విధాలా చేయూతనిస్తోందని డాక్టర్ బెహ్రా స్పష్టం చేశారు. 2048 నాటికి భారతదేశంలో చేపల, రొయ్యల వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా. అందుకే ఎన్ఎఫ్డిబి ఆధునిక చేపల మార్కెట్ల ఏర్పాటు, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సౌకర్యాలు, డ్రోన్ టెక్నాలజీ సదుపాయాలను కల్పిస్తుంది. రైతులు, సహకార సంఘాలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి దేశీయ మార్కెట్లో చేపలు, రొయ్యల వినియోగం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతోందని వివరించారు. ఎగుమతి సవాళ్లు ఉన్న భారత మత్స్యరంగం కొత్త దేశాల దిశగా విస్తరిస్తూ రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తుందని ఈ కాన్ఫరెన్స్ ద్వారా తేలింది.